కూడా చెప్పాం, రైతు కుటుంబాన్ని రుణ విముక్తులు చేస్తాము. 2 లక్షల లోపు ఉన్నటువంటి పంట రుణాలని మేము మాఫీ చేస్తామని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి మొదటిసారి 0 నుంచి 1,00,000 వరకు చేశాం. రెండోసారి 0 నుంచి 1,50,000 చేశాం. రేపు కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి గారి ద్వారా మళ్ళీ 0 నుంచి 2 లక్షలు చేస్తాం. ఇది అయిన తర్వాత మిగతా ఏదైతే బ్యాంకులు చేసిన తప్పిదం కావచ్చు, లేకపోతే ఎర్రర్స్ కావచ్చు, ఆధార్ నెంబర్లు తప్పు కావచ్చు, లేదు స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, సాంకేతిక పరంగా ఏ తప్పులున్నా మా యంత్రాంగాన్ని ఆ ఖాతా నెంబర్లు ఇచ్చి, మాకేదైతే అప్పున్నాయని చెప్పిన ఖాతాలు ఒక పక్కన ఉంటాయి, అదేవిధంగా అప్పు తీర్చినటువంటి ఖాతాలు కూడా ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. తీర్చలేని ఏమన్నా ఉంటే సాంకేతిక కారణాల వల్ల మా ఏఓలు ఏఈఓలు వెళ్ళి ఆ ఎర్రర్ని సెట్ చేసి ఆ ఖాతాలో మేము ఆ అమౌంట్ వేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. పాస్బుక్ లేకపోయినా వైట్ కార్డు ద్వారా వేసాం. వైట్ కార్డు లేకపోయినా పాస్బుక్ ఉన్నటువంటి రైతుని పాస్బుక్ ద్వారా కుటుంబ నిర్ధారణ చేసి ఆ కుటుంబానికి కూడా వేస్తాం. ఇప్పుడు సుమారు ఫస్ట్ దాంట్లో 17,000 అకౌంట్లు ఎర్రర్ వచ్చింది. ఇప్పటికే 10,000 అకౌంట్స్ని సెట్ చేశాం. ఎందుకంటే అధికారులు ఈ ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి రేపు 2 లక్షల రుణమాఫీ అయిపోయిన తర్వాత వాళ్ళకి అధికారికంగా మా కింద అధికారులకు ఇచ్చి ఏ బ్యాంకులో మనకు వచ్చినటువంటి లిస్టులో ఇంకెంతమంది రైతులకి రుణమాఫీ జరగాలో అది జరిపించేటటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకున్నది. కాబట్టి ఎవరికి అపోహలు అక్కర్లేదు, దాని మీద ఆందోళన కూడా అవసరం లేదు. కాబట్టి ఆందోళన చెందేటటువంటి పార్టీలకు కానీ పెద్దలకు కానీ మీ హయాంలో కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా వీటి గురించి పట్టించుకోకుండా, వీటి గురించి ఆలోచన చేయకుండా దీంట్లో కోడిగుడ్డు మీద ఏకల బీకాలనుకుంటే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పదలుచుకుంది. కాబట్టి మాకు ఉన్నటువంటి సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకొని మాకు వచ్చినటువంటి బ్యాంకు ఖాతాలందరికీ ఏ ఎర్రర్ ఉన్నా, అది టెక్నికల్ మిస్టేక్ ఏ రూపంలో ఉన్నా అది చెక్ చేసుకునేటటువంటి బాధ్యత మా వ్యవసాయ శాఖ తీసుకొని అందరికీ రుణమాఫీ చేసేటటువంటి బాధ్యతను మేము తీసుకున్నాం. కాబట్టి రైతాంగం ఒకరోజు ఆలస్యం అవ్వచ్చు, మీరు చేసిన తప్పిదం వల్ల కావచ్చు, లేదు బ్యాంక్ అకౌంట్లో వచ్చిన తప్పిదం వల్ల కావచ్చు, లేకపోతే సాంకేతిక పరమైనటువంటి ఆధార్ నెంబర్లో వచ్చినటువంటి తేడాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా సరిచేసి అందరి ఖాతాల్లోకి ఈ యొక్క రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది,